నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే హృదయంలో వాక్యం ఉంటే ఏం చేయరంట? అంటే పాపం చేయకుండా ఈయన ఎవడు ఆపుతున్నాడు? వాక్యం ఆపుద్దండి, దానికి ఆ కెపాసిటీ ఉంది, మీకు తెలియలేదు. భూమి మీద ఎవడు స్వతహాగా పరిశుద్ధతను బీజముగా కలిగిన వాడు భూమి మీద పుట్టడో. పాప బీజంతో పుట్టిన వాళ్ళందరూ కడగబడ్డాక, ప్రక్షాళన అయ్యాక, శుద్ధీకరించబడ్డాక, దేవుని బిడ్డవయ్యాక మళ్ళీ పాపంలో పడిపోకుండా పరిశుద్ధిలో ఉండాలంటే లోపల ఏముండాలి? దేవుని వాక్యం ఉంటే సాతాను ట్రై చేస్తాను నిన్ను మళ్ళీ ఇచ్చేసలేకు అని. లోపల ఉన్న వాక్యం అంతా ఫైట్ చేసి నిన్ను కాపాడుద్ది. నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యం ఉంటే ఆటోమేటిక్గా పరిశుద్ధ జీవితం సాధ్యమైద్ది. అందుకని పొద్దున్న లేతే వాక్యం చదువుకుంటే, రాత్రి మళ్ళీ వాక్యం చదువుకుంటే, మామూలుగా పడుకునేటప్పుడు సెల్ ఫోన్లో ఏదో కాసేపు అటు ఇటు చూసి, ఏదో వాట్సాప్లో మెసేజ్లకి ఆన్సర్ పెట్టి పడుకుందాను, లోపల ఏదో గబుకొని యూట్యూబ్లోకి వెళ్ళి ఎందులోకి వెళ్ళేదో చూసి అని అక్కడ ముఖం పెట్టుకుని ఉండిపోయే పరిస్థితి వచ్చి మళ్ళీ పొరపాటు జరిగిపోయింది అండి, చూడకూడదు అనుకున్నాను, మళ్ళీ ఓడిపోయాను ప్రభా, రేపటి నుంచి జయము దాయి ఎస్ రక్తమే జయం అని ప్రార్థన చేస్తున్నావు కదా. అదే ఒక 10 అధ్యాయాలు చదివి అప్పుడు మంచం వ్యక్తి కూడా అదే పేరేమవుతుందంటావా? ఖచ్చితంగా కొంచెం శాతమైన మెరుగవుద్దంటావా? అవుదా? ఎందుకని లోపల ఏముంటుంది? కొంతను సపోర్ట్ చేద్దా చేయదా? ఈ కొంతకాలానికి మొత్తం అవుతుంది. మొదటి రోజు ఎప్పుడో బేబత్సం అయిపోవడం, పుడతానే పరిగెడతాడు ఎవడన్నా. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి, కానీ మొత్తానికి అది సక్సెస్ అవుతుంది, వస్తుంది కదా. నీ తలంపుల్లోకి, ఆలోచనలకి, ఎముకల్లోకి, మూలికలోకి దొరికిపోయి నిన్ను శోధించే కెపాసిటీ ఎవరికి? రే నువ్వు అలా చేయకూడదు కదా, నువ్వు ఎలా చేస్తున్నావు, నేను రక్తం పెట్టుకోకూడదు, లోపలికి శోధించే కెపాసిటీ ఎవరికి ఉందంట? అలాంటి వాక్యాలు లోపలికి పంపించమనే కదా నేను చెప్తా ఇప్పుడు. మరి బైబిల్ జీవజల గ్రంథం అని ఒకటి నెత్తి మీద ఎట్టేసుకున్నాడు. అంటే బాప్తిజం అయిపోయిందంట. మరి ఇది జీవజలమే కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే బాప్తిజం అయిపోయింది అంటాడికి. నీకు ఇలా కాదని ఇదే దీనికి మించిన ఆహారం లేదురా, బుసుకుని నవ్వులేసి నువ్వు టిఫిన్ చేసినట్టు చంపేతా నేను. పనికి మళ్ళీ చమత్కారం అంతా వాడుతున్నాడు. మళ్ళీ దానికి మటుకి వాయి లేపేయాల. ఇప్పుడే ఇంటికాడ టిఫిన్ చేస్తాడు, దారిలో ఎవరైనా టిఫిన్ పెడితే మళ్ళీ తినేస్తాడు, ఎవరో చాక్లెట్ బిస్కెట్ ఫ్రూట్ ఇస్తే మళ్ళీ తినేస్తాడు. అసలు అది ఏంటది? డస్ట్బిన్ అది, కడుపు కాదు. ఏదైనా వేసేయచ్చు, ఎప్పుడైనా వేసేయచ్చు, ఎంతన్నా వేసేయచ్చు, అది డస్ట్బిన్ అది. మళ్ళీ దానికి సాక్ష్యం ఏంటంటే ఎంత తిన్నా ఎప్పుడు తిన్నా అరిగించుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చాడంటే, నాన్న నువ్వు ఒక డస్ట్బిన్ రా. ఏది పడితే అది ఎప్పుడు పడితే చెత్త దరిద్రం తీసుకొని కూర్చుంటాక మళ్ళీ దానికి సాక్ష్యమా? పనికి మళ్ళీ తిండిపోతాను నువ్వును. అసలు తిండిపోతాను ఒక దయ్యం అంటే తెలుసా నీకు? మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక దయ్యం పడితే మా మమ్మీ దగ్గర తీసుకొచ్చారు ప్రార్థన చేయించడానికి. వాళ్ళు చెప్పే కంప్లైంట్ ఏంటంటే, వాడిని కటకటాలు గదిలో పెట్టి తలుపులు వేస్తున్నారంట. అది మొత్తం ప్రళయం సృష్టించేస్తున్నాడు. రోజు ప్లేట్లో అన్నం వేసి కోరేసి ఆ తలుపు తోస్తున్నారంట లోపలికి. 3 రోజులు ముట్టుకుంటలేదంట. ఈ 3 రోజుల క్రితం ఆహారం పాసిపోయి పాడైపోద్దా, మొత్తాన్ని కలిసి ఒక క్షణంలో తినేస్తున్నాడంట. అసలు చెడిపోయింది తింటాం ఏంటి, పైగా 9 ప్లేట్లు ఒకసారి తినేస్తాం ఏంటి? ఎంత పడితే అంత, ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అది ఎలా తినేస్తారు మమ్మీ అని అంటే, దయ్యం పడితే అలాగ ఉంటుందిరా, దయ్యం చేష్టలు అయ్యి దయ్యం తింటుంది ఆవిడ కాదు అని చెప్పింది. అప్పటి నుంచి నాకు ఫిక్స్ అయిపోయాను నేను. ఎవడైనా పిచ్చి పిచ్చిగా ఎక్కువ తినేస్తాడు నాకు ఆడు గుర్తొచ్చేస్తాడు, ఇది దయ్యం పట్టింది. ఈ మధ్య పెళ్ళిళ్ళలో డబ్బులు ఉన్న వాళ్ళు లైవ్ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కాలు నొప్పి వస్తాయి తప్ప నోరు నొప్పి రాదు. వెళ్తానే ఉంటాడు. ఇంకా మెయిన్ కోర్సుకు రాడు. స్టార్టర్స్ దగ్గర 5 సార్లు తినేసాడు వీడు.
ఖచ్చితంగా దయ్యం పడితేనే సాధ్యం. తిండిపోతే ఆత్మ ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ గ్లటరింగ్, ఆడు భయంకరం నాశనమే. రాసి పెట్టుకో, నీకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటే పలానప్పుడు నాకు ఆ దయ్యం పట్టింది, ఇప్పుడు దేవుడి దగ్గర పోయిందని స్తుతించుకో దేవుణ్ణి. ఇంకోసారి మళ్ళీ సిగ్గు వచ్చే దయ్యం నీ దగ్గర రాకుండా ఉంటుందేమోనని నా విశ్వాసం. ప్రభుకు స్తోత్రం, మీకు వందనాలు. చెప్పండి, ఏం తినాలి మనం? దీంతో కడుపు నింపేసుకోవాలి మనం. వాక్యానికి ఏ శక్తి ఉందో తెలుసా? యాకోబు 1:21 చదవండి. యాకోబు అంటే తెలుగు, ఇంగ్లీష్లో ఏంటమ్మా? ఏమో నాకేం తెలుసు. 1:21, అదంతా తెలుగు మీడియం. అయితే దేవుని వాక్యము గాని మీ లోపల నాటబడితే ఆత్మను రక్షించదొక శక్తి కలిగింది అవుద్దంటది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే దేవుని వాక్యాన్ని ప్లెయిన్గా తీసుకోకుండా ఒక దున్నబడిన మంచి నేలగా హృదయాన్ని నువ్వు చేసుకుని వాక్యం లోపల నాటబడినట్టుగా లైట్ తీసుకోకుండా పెద్దలు అట్టే చెప్తారులే, పాస్టర్లు అట్టే చెప్తారులే అని లైట్ తీసుకోకుండా. మొన్న కొంచెం చూసి అన్నాను, అరే ఈ చెవిలోంచి ఆ చెవిలోంచి బయటకు వచ్చేస్తుందిరా, లోపల ఉంటాలేదు నీకు అంటే నిజమేనని అన్నాడు. కారణం ఏంటి తెలుసా? అంటే 2 చెవుల మధ్యలో కొంచెం గుజ్జు ఉంటుంది, అది లేదు. ఏముంటుంది 2 చెవుల మధ్యలో? అది ఏదో అంటారు కదరా, ఏంటది? బ్రెయినా? అది లేకపోతే ఏమైపోద్ది? ఈ పైపులోంచి వెళ్తే ఆ పైపులోంచి వచ్చేస్తాం బయటికి, లోపల ఆగదు, ఇంక లేదా సరుకు. నీవు కానీ దేవుని వాక్యమును హృదయంలో నాటుకునేలాగా నువ్వు ప్రయాసపడితే, దేవుని వాక్యం ఈ లోపల నాటబడితేనట అది ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిద్దట. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నశించిపోయే అవకాశం లేదు, నాశనం అయ్యే ఛాన్స్ లేదు, నువ్వు రక్షించబడతా గ్యారెంటీకి. ఎందుకంటే నీ లోపల దేవుని వాక్యం నాటబడింది. దేవుని వాక్యం లోపలికి రానివ్వండి, నాటబడినివ్వండి, లైట్ తీసుకోబాకండి. కాలేజీకి వెళ్ళే పిల్లోడు సాయంత్రం కాలేజ్ అయిపోయిన తర్వాత స్నేహితులతో కలిసి బీచ్కి వెళ్ళి 1 గంట సేపు కూర్చొని అప్పుడు ఇంటికి వద్దామని ఫిక్స్ అయిపోయాడు. ముందే నిన్న అనుకున్నారు, రేపు సాయంత్రం క్లాసులు అయిపోయింది, బీచ్కి వెళ్ళి 1 గంట సరదాకా కూర్చొని వెళ్దామని. ఓకే, సరిగ్గా ఎప్పుడు లేదు. ఆ రోజున పోతే నాన్న తొందరగా వచ్చా ఇంటికి అన్నాడు. ఓకే డాడీ, అలాగే డాడీ. అది లోతుకు తీసుకున్నాడు వీడు, లోతుగా స్నేహితుడు తీసుకున్నాడు. క్లాసులు అయ్యాక ఆర్కే బీచ్కి వెళ్ళి 1 గంట కూర్చొని ఇంటికి వెళ్దామని. డాడీ దట్ట తీసుకున్నాడు, లైట్ తీసుకున్నాడు. సరే డాడీ లేరుగా వస్తాడు. ఎరా ఇప్పుడు దాకంటే, డాడీ మరి మా ఫ్రెండు అని మొత్తానికి ఏమండి ప్రతి స్టూడెంట్లో ఒక కవి ఉంటాడు కదండి, ఓ కథ రాసి వినిపించేస్తాడు జాగ్రత్తగా. అది స్టోరీ అని తండ్రికి అర్థమైనా ఈ మాత్రం పాపానికి ఎందుకు చంపేస్తాను కానీ పెద్దవాసలే రేపు నుంచి టైంకి వచ్చాయి అంటే అమ్మయ్య అనుకో లోపలికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వీడింత టాలెంటెడ్గా అబద్ధం చెప్పేసాడు అనుకుంటే వీడి నాన్న కదా, ఇదంతా దాటి వచ్చినోడే కదా, అది స్టోరీ అని ఎందుకు అర్థం అవుతావు? వీడి తింకరతనం తప్ప. ఈ మాత్రానికి ఎందుకులే చంపేస్తాం సన్నాసుని కదా, బతికినేను వదిలేయటమే తప్ప మీ నాన్న నీకు రేవేయట్లేదంటే నీ సబ్జెక్ట్ తెలియక కాదు. చింతగింజలు పోగేస్తున్నాడు, 100 పూర్తి అయిపోతే ఈ